మామ బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో అస్సలు మామూలుగా లేదు మామ. ఈరోజు ప్రోమో అయితే చూశాను, మామూలుగా లేదు కాదు, విజృంభణ అనమాట ప్రోమోలో అయితే కనుక. అల్టిమేట్గా నిన్న ఈరోజు జరిగిన ప్రోమోస్ బట్టి, రీక్యాప్ని బట్టి నాకు అర్థమైన విషయం క్లియర్గా ఏంటంటే కనుక ఇమాన్యుయల్ని బాగా తక్కువ చేసేస్తున్నారు. ఇమాన్యుయల్ని బయటికి పంపించేద్దామని చెప్పి ప్లాన్ అయితే జరుగుతుంది. భరణి గారిని లోపలికి పంపించారు. భరణి గారి కన్నా ముందు ఇమాన్యుయల్ బయటికి వెళ్ళిపోతాడని చెప్పి క్లియర్ కట్గా అర్థమైపోతుంది మామ నాకైతే కనుక. మీకు ఎవరికైనా అర్థమైతే ఇది వీడు చెప్పింది నిజమేరా బాబు అని చెప్పి మీకు అర్థమైతే సింక్ అయితే కనుక లైక్ కొట్టేసేసి మామ సబ్స్క్రైబ్ బటన్ పెట్టేసి నొక్కేసుకోండి అయితే కనుక. ఇంకా నేను డీటెయిల్గా చెప్పాలనుకున్నది ఏంటంటే కనుక, ఒకటి తనుజాకి ఇమాన్యుయల్కి గొడవ, భరణి గారికి దివ్య గారికి గొడవ అయింది. గొడవ అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే వాళ్ళు ఒకరినొకళ్ళు హేట్ చేసుకుంటా హౌస్లో వీళ్ళు ఉండకూడదు అన్న పర్సన్కి, దాని తర్వాత హౌస్లో ఈ పర్సన్ మీద మీకు బ్యాడ్ ఒపీనియన్ ఉందని చెప్పి ఒక ఇంజెక్షన్ ఉంటుంది అనమాట. అది పాయిజన్ ఇంజెక్షన్ అనమాట. వాళ్ళ నోట్లో అయితే కనుక ఎక్కించాలి. సో అండ్ సుమన్ అన్న కూడా ఒక పర్సన్ మీద అవుతారు. అల్టిమేట్గా నాకు క్లియర్గా అర్థమైపోయింది మా ఇమాన్యుయల్ అయితే కనుక పంపించడానికి ప్లాన్స్ చేస్తున్నారు. తనుజాకి అయితే కనుక అంత పాజిటివ్గా ఉంది బిగ్ బాస్ హౌస్ తెలుగు 9 సీజన్లో అయితే కనుక క్లియర్ కట్గా అర్థమైపోతుంది, ఆడియన్స్ కూడా అర్థమైపోద్ది. సో మెయిన్గా ప్రోమో ప్రకారంగా మాట్లాడుకుంటే కనుక ఫస్ట్ సుమన్ అన్నకి అయితే కనుక గౌరవం ఎక్కిస్తాడు. ఎందుకంటే కనుక నాకన్నా తను బలవంతుడు, అందువల్ల నేను తనైతే కనుక ఉండాలని అనుకోవట్లేదని చెప్పి పాజిటివ్గా చెప్పేసి సో పాయిజన్ ఇంజెక్షన్ కొట్టేస్తాడు అనమాట. దీని తర్వాత మామ ఇది కదా అన్ఎక్స్పెక్టెడ్ అంటే భరణి గారిని దివ్య అయితే కనుక పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చింది మామ. అసలు ఎవడైనా నమ్ముతాడా? అది కూడా ఎలా రీజన్ పెట్టింది చూడండి. ఆయన ఉంటే నేను చాలా ఎమోషనల్ అయిపోతాను, ఆయన ఉంటే నేను అసలు ఆడలేను, ఆయన ఉంటే నేను అసలు ఏం చేయలేను, ఆయన ఉంటే నువ్వేం చేయలేన్న దానివి ఎలిమినేషన్ రోజు వెళ్ళొద్దు అని చెప్పి ఎందుకు ఎండపడ్డావు? వచ్చిన డే 1 నుంచి ఆయన ఫస్ట్ స్థానంలో ఎందుకు పెట్టావు? అంత నాటకమే. అందరూ అన్నారు భరణి గారిని కావాలని చెప్పి ప్లాన్ చేసి బయటికి పంపించేది మెయిన్ రోజునంటే కనుక దివ్య గారు అని చెప్పి చాలామంది అన్నారు. హౌస్లో సంజన గారు అన్నారు, దాని తర్వాత ఇమాన్యుయల్ వాళ్ళిద్దరు డిస్కషన్ చేసుకున్నారు, అందరికీ తెలుసు. ఇప్పుడు ఆయన చూడండి సెల్ఫ్ ఇక్కడ అంతా ఎవరి కాదు స్వార్థం అనమాట. ఆయన వెళ్ళిపోతే బాగుండని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పేసేసింది దివ్య అయితే కనుక. భరణి గారు అది మనసులో పట్టుకొని తన గేమ్ ఇప్పటికైనా మార్చుకుంటాడా లేదా అని చెప్పి నాకైతే అర్థం కావట్లేదు. నిన్న పాపం చెప్పింది చిన్న కూతురు మన తనుజ గారు అయితే కనుక అయినా మార్చుకుంటాడా అంటే లేదు, అలాగే ఉంటే కనుక ఎవడేం చేయలేదు, మనం ఇక మార్చలేము, ఇక అలాగే ఉండిపోద్ది. దీని తర్వాత మెయిన్ మామ ప్రోమోలో ఇదే మెయిన్. తనుజాకి ఇమాన్యుయల్కి చాలా డేస్ నుంచి పడట్లేదు, గేమ్లో నాకు సపోర్ట్ చేయట్లేదు, నేనైతే కనుక తన ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తాను తనుజ అంటుంది. తన నుంచి కూడా నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తాను కదా, తను నాకు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి తనుజ గారు అంటారు. ఇమాన్యుయల్ ఏమో అలా ఏం లేదు, అతను ఆ రోజు రూమ్లో నాన్నే సపోర్ట్ చేస్తాడు, ఎవరు సపోర్ట్ చేయాలి అందరి ముందంటే నేను తీసుకులేకపోయాని చెప్పి ఇమాన్యుయల్ చెప్తాడు. ఇక్కడ అల్టిమేట్గా ఇద్దరిది బ్లండర్ మిస్టేక్స్ మామ. చెప్పాలంటే కనుక ఇమాన్యుయల్ కొంచెం తెర ముందు ఒకలాగా తెర వెనక ఒకలాగా చేస్తాడని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే కనుక ఆ రోజు దీపావళి టాస్క్ ముందు జరిగింది, చీట్స్ ఎత్తుకొని సేఫ్ గేమ్ ఆడాడు. తన ఒక చీట్ తీసుకొని అన్ని చీట్స్ పనిచేసాడు. దట్టు ఒక కళ్యాణ్కి ఇస్తాడు అన్నమాట చీటు. అది ఇండైరెక్ట్గా కళ్యాణ్ తనుజ గురించి ఏం చెప్తాడో వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెడతాం అన్న రీతిలో ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ ఆడాడని చెప్పి ఆ రోజు నాకు సార్ కూడా అంటారు. ఇక డౌటే లేదు, నాకు అర్థమైపోయింది క్లియర్గా ఇమాన్యుయల్ని కెప్టెన్ చేయాలనుకున్నారు, చేసేసారు. నేను అప్పుడే చెప్పాను, కావాలంటే మన వీడియోలు కూడా చెక్ చేసుకుని ఇమాన్యుయల్ కెప్టెన్ అయిన తర్వాత ఇక మనోడిని అయితే హౌస్లో ఉంచడానికి ఇష్టపడరు. అందువల్లనే పాయింటెడ్గా ఆలోచించి ఆ రోజు ఇమాన్యుయల్ తనుజాకి కూడా పడినప్పుడు తనుజ అసలు అంటుంది మామ, అసలు ఎలా కూడా ఇమాన్యుయల్ పట్టేసుకుంటాడు. ఇంకేముంది, అయిపోయా క్యాప్ మనోడికి కెప్టెన్సీ ఇచ్చేసారనమాట. కెప్టెన్సీ చేస్తారు. దీని తర్వాత ఈ వీక్ అయితే కనుక మనోడికి అయితే గడ్డు వీక్, చాలా గడ్డు కాలం ఉంటుంది చూసారా, ఇమాన్యుయల్కి గడ్డు కాలాలు దగ్గర పడింది. ఇంకా మనోడు ఇప్పుడు ఎలా ఉంటుందంటే కనుక ఇప్పుడు అంతా జరిగే అన్ని ఫిజికల్ టాస్క్లు అనమాట. ఫిజికల్ టాస్క్లు అక్కడ నిఖిల్ ఉన్నాడు, గౌరవ్ ఉన్నాడు, ఇమాన్యుయల్, కళ్యాణ్, దాని తర్వాత ఇప్పుడు డీమాన్ పవన్. వీళ్ళతో పోల్చుకుంటే ఇమాన్యుయల్ ఆడగడలా లేదా అనేది క్వశ్చన్ మార్క్ అనమాట. ఎందుకంటే కనుక ఇప్పటి నుంచి ఆడింది ఒక లెక్క, ఇప్పుడు ఆడేది ఒక లెక్క అన్నట్టుగా ఉంటుంది అనమాట హౌస్లో అయితే కనుక. రేపటి నుంచి చూద్దాం. బట్ ఇంకా ఏం చేయాలో తెలియక తనుజ గారు అయితే కనుక అన్ని మనసులో పెట్టుకొని మన ఇమాన్యుయల్కి అయితే కనుక కాళ్ళ కొట్ట విషయాన్ని ఎక్కించడం జరిగిందనమాట. ఇది ఇమాన్యుయల్ అయితే కనుక డైజెస్ట్ చేసుకోవాలని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను మామ. ఇది ఈ వీడియో. రేపటి నుంచి ఇంకా మారు మోగిపోద్ది వీడియోలు, రేపటి నుంచి ఒక రేంజ్లో ఉంటే
తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసేయండి మామ. రేపటి నుంచి ప్రతి వీడియో ఫ్యామిలీ వీక్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఎమోషనల్స్ వీడియోస్ ఉంటాయి, బాండింగ్స్ వీడియోస్ ఉంటాయి, మిస్సింగ్ వీడియోస్ అన్నీ చాలా ఉంటాయి మామ. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.